గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమణి. ఈ మే నెలలో గత వారం నుంచి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రోజు కనీసం 5 నుంచి 10 మంది ఈ వేడి తీవ్రతతోని వడదెబ్బ తగిలి మా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. అయితే ఈ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మధ్యాహ్నం పూట అవసరమైతే అత్యవసరమైతే మాత్రమే బయటికి వెళ్ళాలని, అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎక్కువ ఎండ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదన్నా గొడుగు కానీ లేకపోతే ఏదన్నా టోపీ కానీ ధరించి బయటికి వెళ్ళాలి. లేదు అని అంటే ఆడవాళ్ళు అయితే కొంగు కప్పుకొని బయటికి వెళ్ళాలి. అదేవిధంగా మీకు ఏదైనా వడదెబ్బ తగిలినట్టుగా అనిపించినప్పుడు మీరు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా ఏదైనా పని చేసేవాళ్ళు, ముఖ్యంగా వేడిలో పని చేసే వాళ్ళు ఉంటే వారు మధ్యలో పనికి విరామం తీసుకోవాలి. కంటిన్యూస్గా పని చేయకూడదు. మరి మధ్యలో వాటర్ తాగాలి. మజ్జిగ కానీ, కొబ్బరి బొండాలు కానీ, ద్రవ పదార్థాలు. ఎందుకంటే మీకు ఈ వేడి తీవ్రతతో ఏమైందంటే శరీరం నుంచి వాటర్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల అన్ని అవయవాలకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మధ్యలో ఖచ్చితంగా మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి బొండాలు కానీ ఏదో ఒకటి ద్రవ పదార్థాలు రీప్లేస్మెంట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మీకు వీలైనప్పుడల్లా ఖచ్చితంగా నీడకెళ్ళి కొద్దిసేపు విరామం తీసుకోవాలి. వీలైతే ఆ పనులు కూడా ఈవినింగ్ వరకు వాయిదాలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా వడదెబ్బ తగిలినట్టయితే మా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మీకు ఇక్కడ చికిత్స చేయడానికి సపరేట్గా వార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో మేము ఈ వడదెబ్బ తగిలిన వారికి సపరేట్గా వార్డ్ అనేది, మందులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ కనీసం ఒక 10-15 రోజుల వరకు ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.